మీకు తెలుసా మన చరిత్ర పుస్తకాల్లో దాగిన కొన్ని అద్భుత రహస్యాలున్నాయని. ఢిల్లీలోని తుప్పుపట్టని ఇనుప స్తంభం దాదాపు 1600 సంవత్సరాలుగా వాతావరణానికి గురైనప్పటికీ తుప్పు పట్టకపోవడం ప్రాచీన భారతీయ లోహశాస్త్రం మన ఆధునిక విజ్ఞానాన్ని కూడా ఆశ్చర్యపరిచే ఒక అద్భుతం. విజయనగర సామ్రాజ్యం యొక్క అధునాతన నీటిపారుదల వ్యవస్థ, కాలువలు మరియు జలాశయాలు ప్రాచీన రోమ్ వలనే పెద్ద జనాభాను పోషించగలిగేవి. వాటి ఇంజనీరింగ్ నైపుణ్యం నేటికి అబ్బురపరుస్తుంది. చోళుల విస్తృత సముద్ర వాణిజ్యం మరియు నావికా దళం ఆగ్నేయాసియా నుండి చైనా వరకు విస్తరించి వాటి సాంస్కృతిక ప్రభావాన్ని వ్యాప్తి చేసింది. వారు తూర్పున వైకింగ్ల వలెకాని పట్టు మరియు సుగంధ ద్రవ్యాలతో వర్తకం చేశారు. మొఘల్ అంతఃపురంలో మహిళలు కేవలం రాణులుగా మాత్రమే కాకుండా సంక్లిష్టమైన రాజకీయ నెట్వర్క్ల ద్వారా అపారమైన రాజకీయ అధికారాన్ని కలిగి ఉండే వారు సలహాదారులుగా మరియు రాయబారులుగా కూడా వ్యవహరించారు. ఉపగ్రహ చిత్రాలు మరియు పురావస్తు పరిశోధనలు వేల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉన్న సరస్వతి నదిని సూచిస్తున్నాయి. అద్భుతమైన నది అదృశ్యం ప్రాచీన భారతీయ నాగరికతను తిరిగి మలిచింది. కేరళలో 1000 సంవత్సరాలకు పైగా వర్ధిల్లుతున్న ప్రాచీన యూదుల సమాజం వారి సినాగోగులు మరియు స్థానిక పాలకుల నుండి పొందిన రాగిపలక శాసనాలు భారతదేశం యొక్క ప్రారంభ మత సహనాన్ని చూపుతాయి. ప్రపంచంలోని తొలి విశ్వవిద్యాలయాలలో ఒకటిగా భావించే తక్షశిలనందకంటే ముందే వైద్యం, రాజనీతి, యుద్ధ శాస్త్రం వంటి అనేక విషయాలను వేలాది మంది విద్యార్థులకు బోధించే ఒక ప్రసిద్ధ విద్యా కేంద్రం చాణక్యుడు కూడా ఇక్కడ విద్యనభ్యసించాడు. సింధులోయ నాగరికత యొక్క ఇంకా డీకోడ్ చేయబడని లిపి ఒక నిజంగా కోల్పోయిన ప్రపంచం నుండి వచ్చిన గూఢమైన సందేశంలా మనకు తెలియని అనేక రహస్యాలను కలిగి ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వినూత్న గెరిల్లా యుద్ధ పద్ధతులు మరియు వ్యూహాత్మక కోట నిర్మాణాలు తక్కువ మరాఠా సైన్యంతో మొఘల్ సామ్రాజ్యాన్ని సవాలు చేయడానికి సహాయపడ్డాయి. ఇది ఆయనను కాలానికి ముందే ఒక సైనిక మేధావిని చేసింది. 1770 నాటి బెంగాల్ మొత్తం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను తీసిన ఒక మానవ నిర్మిత విపత్తు వలసరాజ్య పాలన యొక్క ప్రారంభ వాస్తవాలను వెల్లడిస్తుంది. మరిన్ని అద్భుతమైన చరిత్ర రహస్యాల కోసం మాతో కలిసి ఈ అంతులేని ప్రయాణాన్ని కొనసాగిద్దాం.